యూనియన్ బడ్జెట్ 2024-25 అయితే వచ్చేసింది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 48.21 లక్షల కోట్లతోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైలైట్స్ని. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వే క్లాసెస్ని. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, మన రెగ్యులర్ క్లాస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మన డిస్క్రిప్షన్లో నెక్స్ట్ వే క్లాసెస్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసుకుని మ్యాక్సిమం ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి. మన యూనియన్ బడ్జెట్ చూసినట్లయితే యూనియన్ బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, మిడిల్ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అంటే మన బడ్జెట్ థీమ్. మన బడ్జెట్లో భాగంగా గ్రామీణ అభివృద్ధి కోసం 2,66,000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. మహిళా అభివృద్ధి కోసం బడ్జెట్లో 3 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. విద్య మరియు నైపుణ్య అభివృద్ధి కోసం 1,48,000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కోసం 1,52,000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కోసం 2.2 లక్షల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 స్థానంలో నిలిచిన బీహార్కి ఏకంగా 26,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 26,000 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, స్టేడియంస్, అదేవిధంగా మెడికల్ కాలేజెస్కి యొక్క డెవలప్మెంట్ కోసం ఏకంగా 26,000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. అదే బీహార్లో మళ్ళీ 2,400 మెగావాట్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 21,400 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇది నెంబర్ 1 స్థానంలో నిలిచింది బీహార్. అదే నెంబర్ 2 స్థానంలో చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఏకంగా 15,000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా ఇదే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం వీటి అభివృద్ధి కోసం అదనపు నిధులు కూడా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా వీలైనంత సాధ్యమైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పింది ప్రభుత్వం. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే మన విశాఖపట్నం, చెన్నై రహదారి దగ్గర, కొప్పరి దగ్గర ఒక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం అండ్ అలాగే హైదరాబాద్, బెంగళూరు రహదారి ఓర్వకల్లు దగ్గర మరొక ఇండస్ట్రియల్ కారిడార్కి చెప్పింది ప్రభుత్వం. ఈ రెండు కనుక మన ఆంధ్రాకి వస్తే ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి అయితే జరగడం జరుగుతుంది. మన అభివృద్ధి కూడా కనబడుతుంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి పక్కా ఇల్లు అయితే శాంక్షన్ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా పట్టణాల్లో గృహ నిర్మాణం కోసం 2.2 లక్షల కోట్లు అయితే కేటాయించింది ప్రభుత్వం. ఈ పథకం కింద అర్బన్లో నివసిస్తున్న వాళ్ళకి, పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళకి, ఇల్లు కట్టుకోవాలనుకున్న, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. అర్థమవుతుందా మీకు? అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా లోన్, ఈ లోన్ కింద ఇంతకుముందు అయితే మనకి 10 లక్షలు అయితే లోన్ కింద ఎటువంటి షూరిటీ లేకుండా 10 లక్షలు అయితే మనకి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 లక్షలని ఇప్పుడు 20 లక్షలకి పెంచడం జరిగింది. కానీ ఇక్కడ కండిషన్, ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే 10 లక్షలు తీసుకొని ఉన్నారో వాళ్ళు 10 లక్షలు టైంకి ఎవరైతే క్లియర్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఇప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే 10 లక్షలు తీసుకొని క్లియర్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 10 లక్షలు అయితే ముద్రా లోన్ కింద ఇన్వెస్ట్మెంట్, ఏ రుణం లేకుండా, ఏ షూరిటీ లేకుండా ప్రభుత్వం అయితే ఇప్పుడు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముద్రా లోన్. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ పథకాన్ని పొడిగిస్తున్నామని చెప్పింది ప్రభుత్వం. అదేవిధంగా సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ పథకం కింద ఏకంగా 1,00,000 ఇళ్ళకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా అనేది చేపడుతుంది ప్రభుత్వం. ఎన్పిఎస్, ఇప్పుడు మన ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈ స్కీమ్ ఎక్కువ ఎవరికి అర్హత ఉందంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంప్లాయ్గా చేస్తున్నారో, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకం అనేది, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ పథకంలో కాస్త మార్పులు అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎలాగంటే ఇంతకుముందు 10% కట్ అయ్యి
ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది కాస్త పెరిగింది, అంటే 14% పెరిగి ఆ 14% అనేది ఇన్వెస్ట్మెంట్లో అది కట్ అయ్యి మన జీతంలో కాస్త జీతం కట్ అవుతుంది, తగ్గుతుంది. ఆ 14% ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిఎస్ వాత్సల్య, ఇది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే మేజర్లు 18 క్రాస్ అయి ఉంటారో వాళ్ళకి ఇది అర్హులయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మైనర్లకు కూడా ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ తీసేసి చేయొచ్చు. ఎప్పుడంటే పేరెంట్స్ గార్డియన్గా ఉండి, ఎప్పుడైతే వీళ్ళకి 18 సంవత్సరాలు నిండుతాయో అవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి పిల్లల పేరు మీదకి. అర్థమవుతుందా? అదేవిధంగా ట్యాక్స్ స్లాబ్స్, మనకి ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్, న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అనేది నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూడండి. 0 నుంచి 3 lakhs చూసుకున్నట్లయితే 0% ట్యాక్స్, 3 lakhs to 7 lakhs చూస్తే 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 plus lakhs 15 lakhs plus అండ్ అబోవ్ 30%. ఇది మన న్యూ ట్యాక్స్ రెసిన్ మార్పులు అయితే చేయడం జరిగిందండి. అది మీరే కంపేర్ చేసుకోండి. ఓల్డ్కి న్యూకి నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరే కంపేర్ చేసుకోండి, మీరే ఆలోచించండి. అదేవిధంగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అసలు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇలాంటి దాంట్లో ఎవరైతే లెస్ దెన్ 1 year ఇన్వెస్ట్ చేసి అంటే హోల్డ్ చేసుకొని తర్వాత వాళ్ళ షేర్స్ అని అమ్ముకుంటారో ఇవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇందులో కాస్త మార్పులు వచ్చాయండి. ఇది 15% నుంచి 20% పెంచడం జరిగింది. దీనిపై ట్యాక్స్ అనేది 15 నుంచి 20% అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇవి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ లాంటి వాటిలో మోర్ దెన్ 1 year ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకొని ఉంటారో వాటిని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదానికి 10% ఉండేది పాతదానికి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 12.5% అనేది పెంచడం జరిగింది ట్యాక్స్. ఇది ఇక్కడ ఒక కండిషన్ అండి. ఇంతకుముందు లిమిట్ అనేది 1 lakh ఉండేది. అంటే ఇంతకుముందు ఎవరికైతే 1 లక్ష వస్తుందో ఆ లక్ష పైన ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ పైన 10% అనేది కట్ అవుతుంది ట్యాక్స్. కానీ ఇప్పుడు లిమిట్ అనేది పెరిగింది, ట్యాక్స్ అనేది కూడా పెరిగింది. ఎలాగా అంటే ఇప్పుడు 1,25,000 ఎవరికైతే వస్తుందో ఆ 1,25,000 పైన ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ పైన 12.5% అనేది ట్యాక్స్గా కట్ అవ్వడం జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యొక్క చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే కొంచెం ఇంపార్టెంట్, చీపెస్ట్ వేట్ ఏ ధరలు అయితే తగ్గాయి అండ్ అలాగే వేడి ధరలు అయితే పెరిగాయి, ఇవైతే చూసుకుందాం. ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చీపెస్ట్ మెడిసిన్, క్యాన్సర్ మెడిసిన్ పైన అయితే కస్టమ్స్ డ్యూటీ వాళ్ళు కాస్ట్ ట్యాక్స్ అనేది తగ్గించారు. దీంతో మనకి క్యాన్సర్ మెడిసిన్ అనేది కొద్దిగా తక్కువ ధరకి అందుతుంది. అంటే ఇంతకు ముందు పోల్చుకుంటే కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా మొబైల్ యాక్స్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన ప్రభుత్వ కస్టమ్స్ డ్యూటీ అనేది 20% నుంచి 15%కి తగ్గడం జరిగింది. దీనిపైన కాస్త మనకి మొబైల్స్ అనేవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కాస్త ధర అంటే తగ్గుతుంది. అదేవిధంగా గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం వీటిపైన కూడా ధరలు అనేవి కాస్త తగ్గుతాయి. గోల్డ్, సిల్వర్ చూసినట్లయితే ఇంతకుముందు 12.5% ఉండేది కస్టమ్స్ డ్యూటీ, ఇప్పుడు అది 6%కి తగ్గింది. కాస్త రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ప్లాటినం చూసినట్లయితే ఇంతకుముందు 13% ఉండేది, ఇప్పుడు 6.3%కి తగ్గటం జరిగింది కస్టమ్స్ డ్యూటీ. కాబట్టి కాస్త ఊరటనిస్తుంది ప్రజలకి, ఎందుకంటే కాస్త రేట్లు అనేవి తగ్గాయి. అదేవిధంగా లెదర్ గూడ్స్ పైన కూడా కస్టమ్స్ డ్యూటీ అనేది ట్యాక్స్ తగ్గింది. దీంతో కాస్త రేట్లు అనేవి లెదర్ మీద కూడా తగ్గుతాయి. అదేవిధంగా చేపలు, రొయ్యలు చెరువులు ఎవరికైతే ఉంటాయో ఆ చేపలు, రొయ్యలకి వేసే మేత, ఆ మేత పైన కస్టమ్స్ డ్యూటీ అనేది 15% నుంచి 5%కి తగ్గడం జరిగింది. దీంతో మన చేపలు, రొయ్యలు చెరువుల యొక్క మేత, చేపల చెరువులు అదేవిధంగా రొయ్యల చెరువులు ఆ చేపలకి, రొయ్యలకి వేసే మేత పైన 15 నుంచి 5% అయితే తగ్గడం జరిగింది. దీంతో రేట్లు అనేవి తగ్గడం జరుగుతుంది వాటిపైన. అదేవిధంగా ఇవి మనకి ఈ బడ్జెట్లో రేట్లు అనేవి చేంజెస్. అదేవిధంగా ఎక్స్పెన్స్ ఏవైతే డబ్బులు ఎక్కువ ధర పెరిగింది చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసినట్లయితే అమోనియం నైట్రేట్, దీనిపైన కస్టమ్స్ డ్యూటీ 10% వరకు ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. అమోనియం నైట్రేట్ అనేది కాస్త మనకి ధర అయితే పెరుగుతుంది ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే. అదేవిధంగా పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ వీటిపైన 25% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో ధర అయితే పెరగడం జరుగుతుంది. అదే టెలికాం ఎక్విప్మెంట్, ఈ టెలికాం ఎక్విప్మెంట్ మీద ఇంతకుముందు గతంలో 10% ఉంటే ఇప్పుడు 15%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి మొబైల్ రీఛార్జీల మీద కూడా ధర పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కాస్త మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఇది వరకు 15%గా ఉండేది, ఇప్పుడు 25%కి పెంచడం జరిగింది. కాబట్టి ఈ వస్తువుల మీద అయితే మనకి ఎక్కువ ధర అయితే పెరగడం జరుగుతుంది. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, వాటి మీద ధర అయితే తగ్గడం జరుగుతుంది. ఇది యూనియన్ బడ్జెట్ 2024-25 హైలైట్స్ అండి. ఇవన్నీ హైలైట్స్. మీకు ఎవరికైనా యూజ్ అయి ఉంటే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ టాపిక్ మీద, ఏ జనరల్ టాపిక్ మీద ఏదైతే అందరికి ఉపయోగపడుతుందో ఏ టాపిక్ కావాలో మీరు కామెంట్ చేస్తే ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేసి మేము వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.